78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సుధాసాగర్ జెండా ఆవిష్కరణ చేసి వందన స్వీకారం చేశారు. అనంతరం ఆర్టీఓ సుధాసాగర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగపరంగానే మనకి స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఆ మహనీయుల వల్లనే అన్నారు. భావజలం అందిపుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనేక సంస్కరణలు తీసుకొస్తుందని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల ఇంటి వద్దే సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రపురం ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు, చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రామచంద్రపురం మున్సిపల్ ప్రజలందరికీ మరియు మున్సిపల్ సిబ్బందికి, మన కౌన్సిల్ వారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా, మన మినిస్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 75 సంవత్సరాల్లో అనేక ఒడ్డులు ఎదుర్కొని మనం చాలా త్వరితగతి అభివృద్ధి చెందుతున్నాం. అయితే అభివృద్ధి ఎంత ముఖ్యమో మన భారతదేశంలో సెక్యూరిటీ కూడా అంత ముఖ్యం. పరమత సహనం కూడా అంతే ముఖ్యం. రీసెంట్గా కొన్ని దేశాల్లో విపరీత శాస్త్రం జరిగింది. అలా కాకుండా భారతదేశం అంతా ఒకటే, భారతీయులందరం ఒకటే అని చెప్పి ఎలుగెత్తి సాటాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎవరు కూడా ఎటువంటి విచ్ఛిన్నకర శక్తులకి లోను కాకుండా భారతదేశం జనాభా అంతా కూడా ఒకటే కులం, ఒకటే మతం, అదే భారతీయులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని అందరూ కూడా అభివృద్ధి పదంలో ఒక్కటి మాత్రమే మనం పయనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని నొక్కి నేను ఒక్కానించి ప్రజలందరూ తెలియజేస్తున్నాను. మన పొరుగు దేశమైన చైనా మనతో పాటు స్వాతంత్రం తెచ్చుకుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఇలా మంచి ఆర్థిక సుసంపన్నమైన దేశంగా తయారైంది. సో అలా దానికి పోటీ పడాలి. కానీ మనం ఒకరినొకరిని ద్వేషించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అంశాన్ని మనం పైకి తీసుకురాకూడదు. భారతీయులందరం ఒకటే అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా నొక్కి చెప్పాలని చెప్పి ఈ యొక్క స్వాతంత్ర సందర్భంగా అందరికీ చేతులు జోడించి వేడుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా ఈ రోజు నుంచి మేము ప్లాస్టిక్ వ్యర్థాలను అరికడుతున్నాము. సో అవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యాపారవేత్త, ప్రతి ఒక్క సిటిజన్ కూడా దాన్ని మున్సిపాలిటీ క్లీనింగ్ కోసం సహకరించవలసింది కోరుతున్నాను. ఈరోజు డ్రైన్లన్నీ మేమందరం చాలా అడుగులు తీసేసి నీళ్లు ఫ్లో అవడానికి మేము మున్సిపాలిటీ సహకారం చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రజలు కూడా మాకు సహకరించి ఇక మీద డ్రైన్లో కానీ పక్కన ఖాళీ స్థలాల్లో కానీ ఎక్కడ కూడా మీ చెత్త వేయకుండా కేవలం మున్సిపాలిటీ వారు మాత్రమే చెత్త ఇస్తే ఉంటే మీ ఇంట్లో ఉండాలి, లేదంటే మా యొక్క కంపోస్ట్ యార్డ్లో చెత్త మాత్రం ఉండాలి, ఎక్కడ కూడా చెత్త కనబడకుండా చేస్తే ఈ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం మన గాంధీ గారి కళ్ళగన్న ఆ యొక్క స్వాతంత్రం మాకు ఆయన పరిశుభ్రత చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో అలాంటి వ్యక్తి ఈ దేశంలో మనందరం కూడా పరిశుభ్రతకు ముఖ్యమైన అంశంగా తీసుకొని దాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఎంతోమంది వాళ్ళ యొక్క ధన మానవత్వాన్ని రచించి మన భారతీయులకి స్వాతంత్రం ఇచ్చిన మహనీయులందరికీ గాంధీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఎంతోమంది మహనీయులు ఈ దేశాన్ని సుభాష్ చంద్రబోస్ తర్వాత చాలామంది వాళ్ళ మన వాళ్ళని చెప్పి మన వాళ్ళు కానీ ఎంతోమంది నాయకులు మనకి ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు గాంధిశెట్టి శ్రీదేవి. నేను మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రపురం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రామచంద్రపురం ప్రజలందరికీ కూడా నా తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది మహనీయుల ప్రాణాలు త్యాగం చేసి వారి రక్తాలు చిందించి ఎంతో కష్టపడి మనకి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. వారందరికీ కూడా మా అందరి తరఫున కూడా గణ నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు దేశ సరిహద్దుల్లో చలి అనక, వాననక, ఎండనక ఎన్నో కష్టాలను భరిస్తూ మనం ఈరోజు దేశంలో ఇంత ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నామంటే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి జవాన్లకు
మన అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు నా తరఫున తెలియజేస్తూ నమస్కారం.